వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 19. ప్రభు భద్రత ఇస్తాడు అనే నిశ్చయత. యోహాను 6:37. తండ్రి నాకు అనుగ్రహించు వారందరినూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసుప్రభు ఏం పని చేసినా తండ్రితో కలిసే పని చేస్తాడు కానీ వేరుగా కాదు. ఈ సత్యం ద్వారా మనము దేవుని సన్నిధిలో ప్రవేశించుట, ఆయనచే భద్రపరచబడుట గురించిన నిశ్చయత వస్తుంది. తనకు తండ్రి ఇచ్చిన వారిని ఎవరిని పోగొట్టుకోకుండా కాపాడుకుంటాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువుని విశ్వసించి సంపూర్ణంగా సమర్పించుకున్న ప్రతి విశ్వాసికి దేవుడు నిత్యజీవం ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రక్షణ శాశ్వతమని మనం నమ్మాలి. మనం చదువుకున్న వచనంలో ఆదరణ మాటలు విస్తారంగా ఉన్నాయి. యేసు ప్రభు వారందరూ అన్నాడు కానీ చాలామంది అనలేదు. తప్పు మార్గంలో వెళ్తున్న పాపిపై తండ్రి దృష్టి పడినప్పుడు ఆ పాపికి రక్షణ తప్పనిసరిగా వస్తుంది. యేసుప్రభు ఈ వాక్యంలో తండ్రిని చేరుస్తూ ఉన్నాడు. దీనివల్ల మనకు అర్థం కావాల్సిన సంగతి ఏమంటే, మన విమోచన కేవలం కుమారుడు మాత్రమే తన కృపచేత తన తండ్రి ఉగ్రత మనపైకి రాకుండా కాపాడుతున్నాడు అని కాదు, కానీ దేవుడే మన విమోచన ప్రణాళిక వేశాడు. ఆయనే మనలను ముందుగా ప్రేమించి ఈ ప్రణాళిక వేశాడు అని మనకు యోహాను 3:16 ద్వారా అర్థమవుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన ఏకైక కుమారుణ్ణి మన కోసం బలియాగంగా పంపాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే ప్రభు అనుగ్రహించాడనే మాట వ్రాశాడు. తనను వ్యతిరేకించే వారిని సంతోషంగా తన కుమారుని కృపకు అప్పగించాడు. దేవుడు రక్షణ కార్యం చేయాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేరు. పాపులు ఆయన్ను సమీపించినప్పుడు ఆయన వెంటనే క్రీస్తునద్దకు పంపాడు. నా ఎద్దుకు వచ్చి వారిని అంటే బలవంతంగా వచ్చే మరబొమ్మలు కాదు, కానీ సంతోషంగా వచ్చే వారిని ఆయన ఎప్పుడు కాదనడు. తండ్రి సార్వభౌమత్వాన్ని బట్టి తన కృపను ఎవరిపైన కుమ్మరించాలో నిర్ణయిస్తాడు, కానీ మనకిష్టం లేకుంటే రమ్మనడు. దేవుని కృప మనలను క్రీస్తు వైపు తిప్పుతుంది. మన ఆత్మీయ కన్నులు తెరవబడతాయి. అప్పుడు క్రీస్తు మనకు చాలా సుందరంగా కనపడతాడు కాబట్టి సంతోషంగా ఆయన యొద్దకు వెళ్ళగలం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు కొన్ని విధులు నిర్వర్తించుటకో లేక ఒక చర్చికి వెళ్ళాలనో లేక సువార్త వల్లనో కాదు. అవన్నీ ప్రాముఖ్యమే, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మనం క్రీస్తు అనే వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం. యోహాను 6:37లో మనకు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఇది దైవిక ఆజ్ఞ కాదు కానీ దైవిక కోరిక. ఇది పరలోకానికి ఆనందాన్ని ఇచ్చేది. క్రీస్తు మనల్ని పిలుస్తున్నాడు. నేను మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని ఎన్నడూ విడనాడును అంటున్నాడు. ఆయనతో పడిన వారిని ఆయన హృదయంలో అద్దెకున్న వారిలాగా కాదు, కానీ మన శాశ్వత నివాసం అదే అని నమ్మాలి. మనం అద్దెకుండే వాళ్ళం కాదు, ఆయన బిడ్డలం. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసు నాయనా, మీరిచ్చే గొప్ప నిశ్చయతను బట్టి, మీ రక్షణ నిశ్చయతను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయనా. ఇది నిజమని నమ్మి ఇతరులకు కూడా చెప్పే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.